హాయ్ అండి, నేను మీ లలితా బి శెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుతున్నానండి. దానిలో భాగంగా ఈరోజు ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగంలోని 41వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు విత్ మీనింగ్స్ కూడా చదువుతానండి. 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. మళ్ళీ చదువుతున్నానండి. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. దీని మీనింగ్ చదువుతున్నానండి. కృష్ణ, అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. వార్ష్ణేయ, కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది. 42వ శ్లోకం చదువుతున్నానండి. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. మళ్ళీ చదువుతున్నానండి. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. దీని తాత్పర్యం చదువుతున్నానండి. సాంకర్యం వల్ల కులాన్ని నాశనం చేసిన వారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. 43వ శ్లోకం చదువుతానండి. దోషైరేతై కులజ్ఞానం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. మళ్ళీ చదువుతున్నానండి. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. దీని తాత్పర్యం చదువుతున్నానండి. వర్ణ సంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింపబడతాయి. 44వ శ్లోకం చదువుతున్నానండి. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. మళ్ళీ చదువుతున్నానండి. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. దీని మీనింగ్ చదువుతానండి. జనార్దన, కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరకవాసులు అవుతారని విన్నాం. 45వ శ్లోకం చదువుతున్నానండి. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః. మళ్ళీ చదువుతున్నానండి. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః. దీని మీనింగ్ చదువుతున్నానండి. అక్కడ రాజ్యసుఖము కోసం స్వజనాన్ని వధించడానికి సిద్ధమైన మనం ఎంత మహాపాపానికి ఒడిగొట్టుతున్నాము. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖనో భవంతు. రేపటి ఎపిసోడ్లో 46వ శ్లోకం 47వ శ్లోకం చదివి వినిపిస్తారండి. ప్రతిరోజు వీడియోస్లో 5 శ్లోకాలు విత్ మీనింగ్ పెడుతున్నాను. షార్ట్స్లో ఒక్క శ్లోకం విత్ మీనింగ్ పెడుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఫాలో చేయండి.